తిరుపడి ఎలుచిలో పాసురము 28. முந்திய முதல் நடு இறுதியம் மனாய் மாவுறும் மறிகளர் யாவர் மாற்றறிவார் பந்து அணை விரலியும் நீயும் நின்னடியார் பழம் குடில் தோறும் எழுந்து அருளிய பரனே செந்தள் புரை திருமேனியம் காட்டி திருப்பெரும் துறை உரை கோயிலும் காட்டி அந்தன் அவதும் காட்டி வந்து கொண்டாய் ஆரந்தே பள்ளி எழுந்து அருளாயே. తిరుపడి ఎలుచిలో పాసురము 8. ఆదిమచ్చాంతకతీతుడవైన నీను హరిరుద్ర బ్రహ్మాదులైనా ఎరుగలేరైరి ఎవ్వరికైనా అగోచరుడవై ఉన్నా నిను పొందుటవసమా పెరుందరైవాస బ్రహ్మాండమంతటిని బంతివల చేసేటి గౌరీ సమేతుడవై మా హృదిని నిలిచిన జ్యోతి స్వరూపుడవు గురువు నీవే కదరా సయ్యదిగి దేవర వేగమే బ్రోవగరావయ్యా. తిరుపడి ఎలుచిలో పాసురము 8. ఈ పాసురంలో మాణిక్యవాచకర్ తిరుపెరుందురైలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఉద్దేశిస్తూ, స్వామి నువ్వు జ్యోతి స్వరూపంగా నాకు దర్శనం ఇస్తున్నావు, అంతేకాదు నా గురువై నాకు మార్గదర్శకత్వాన్ని కూడా నువ్వు చూపెడుతున్నావు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించావు అని చెప్పి ఆయన గానం చేయడం జరిగింది. మనం కూడా ఒకసారి ఈ తిరుపెరుందురై గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ క్షేత్రాన్ని ఔడియార్ కోయిల్ అంటాం. ఇది మాణిక్యవాచకులు కట్టినటువంటి దేవాలయం. గర్భగృహంలో ఔడై అనే చదరపు పీఠం మాత్రమే ఉంటుంది. సాధారణంగా గర్భగుడి అనగానే అక్కడ ఆ భగవంతుడు సాకార రూపంలో దర్శనం ఇస్తాడు కదా. మనం ఏ క్షేత్రంలో ఏ ఆలయాన్ని మనం దర్శించినా, కానీ ఇక్కడ మాత్రం ఒక చదరపు పీఠం మాత్రమే ఆ గర్భగృహంలో ఉంటుంది. అంటే లింగం ఉండదన్నమాట. ఈ పీఠాన్నే పానవట్టం అంటాం. ఔడై ఉంది కాబట్టి ఔడియార్ అయి ఆ క్షేత్రానికి ఔడియార్ కోయిల్ అనేటువంటి పేరు వచ్చింది. ఔడై అంటే చదరపు పీఠం అన్నమాట. ఆ క్షేత్రానికి ఔడియార్ కోయిల్ అంటే ఆ చదరపు పీఠం ఉన్నటువంటి కోవెల అనే పేరు అన్నమాట. నిరాకార స్వరూపం కాబట్టి అక్కడ రూపంగా మనకేం కనిపించదు, కానీ అక్కడ స్వామిని ఆత్మనాథుడని, అమ్మవారిని యోగాంబ అని చెప్పి పరిగణిస్తూ ఉంటారు. అంటే వారు ఆ స్థల దేవతలు అనమాట. కురుంద వృక్షము స్థల వృక్షము, కోనేరు పేరు అగ్నితీర్థం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 3 రూపాల్లో భగవంతుడు ఇక్కడ వ్యక్తమవుతున్నాడు అని చెప్పని. తీర్థంగాను, వృక్ష రూపంగాను, తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క రూపంగా. ఇది పుదుక్కోటకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులు నిరాకారాన్ని చూడలేరు కదా, కాబట్టి అంటే ఆ విశ్వాసము, భక్తులకు విశ్వాసము కలగడం కోసం అని చెప్పి నిరాకారంగా ఆ భగవంతుని సేవించలేరు కాబట్టి అక్కడ అమ్మవారిని అయ్యవారికి సంబంధించి విగ్రహాలు గుడి ముందు
ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇక్కడ నందీశ్వరుడు ధ్వజస్తంభం ఉండవు. అంటే ఆత్మనాథునికి, అంటే శివుణ్ణి ఇక్కడ ఆత్మనాథ స్వామి అంటున్నాం కదా, ఆ ఆత్మనాథునికి భక్తులకి మధ్య ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశమో ఏమో నందీశ్వరుడు ధ్వజస్తంభం ఇక్కడ ఉండవు. అదేవిధంగా భక్తులు సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటుంది. ఈ కర్పూర హారతి సన్నిధి దాటి బయటికి తీసుకుంటారు. ఇవన్నీ ఆలయ ఆచారాలు. ఇక నైవేద్య విషయానికి వస్తే స్వామివారికి ఉప్పుడు బియ్యం అన్నం వండి గృహానికి ముందుండే చదరపు అరుగుపై బోర్లించి నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ మాణిక్య వాచకులకు కురుంద వృక్షం క్రింద శివుడు ఒక పరమ జ్ఞానాచారులే దర్శనమిచ్చి జ్ఞానాన్ని అనుగ్రహించారు. అది మాణిక్య వాచకులు ఆ భగవంతుని, ఆ పరమేశ్వరుని గురు రూపంగా అక్కడ దర్శించినటువంటి ప్రదేశము. ఇక మాణిక్య వాచకులకు దేవాలయం ఉన్నటువంటి స్థలం కూడా ఈ తిరుపెరుందురలోనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆ తిరుమంజనోత్సవం అనేటువంటి, అంటే జ్యేష్ఠ మాసంలో చాలా వైభవంగా ఇక్కడ చేస్తారు. అటువంటి ఆ తిరుపెరుందురైలో ఉన్నటువంటి ఆత్మనాథ స్వామిని ఆయన మనసులో దర్శించుకుంటూ గానం చేసినటువంటి ఆ సుప్రభాతంలో ఒకటి ఇప్పుడు మనం ఈ 8వ పాసురంగా తెలుసుకుంటున్నాం. ఈ పాసురంలో ఎలా భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది అంటే, పరమేశ్వరుడు అనేటువంటి వాడు నిర్గుణ, నిరాకార, నిరంజన స్వరూపుడని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆయనకి ఆది మధ్య అంతం అనేటువంటిది కూడా లేదు. అన్నిటికీ ఆయన అతీతుడు. ఆయన ఎలా ఉంటాడు అనేటువంటి తెలుసుకోవడానికి ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యారని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఈ పాసురంలో మాణిక్య వాచకులు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఇక ఆ త్రిమూర్తులే కాదు, ఎవ్వరు కూడా ఆ భగవంతుని దర్శించలేరు, తెలుసుకోలేరు ఆయన గురించి అంటారు. అటువంటి దేవాది దేవతలే తెలుసుకోలేనప్పుడు సామాన్య మానవులైనటువంటి మనము భగవంతుని గురించి ఏం తెలుసుకుంటాం? ఆయన యొక్క రూపాన్ని కానీ, ఆయన యొక్క తత్వాన్ని కానీ మనం ఎలా పట్టుకోగలుగుతాం అని అలాగ కీర్తిస్తూ, స్వామి నువ్వు అంబ సహితుడివై ఉన్నావు అంటున్నారు. యోగాంబ సహితంగా నువ్వు ఇక్కడ మాకు దర్శనమిస్తున్నావు అన్నారు. ఆ తల్లి ఎలాంటి తల్లి? ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా బంతుల వలె ఆటాడుకునేటువంటి తల్లి. ఆవిడ చేతిలో బంతి రూపంగా ఉంటాయి బ్రహ్మాండాలన్నీ కూడా. అటువంటి తల్లితో నువ్వు కలిసి మంగళకరమైనటువంటి నీ యొక్క రూపాన్ని, నీ యొక్క తేజస్సుని మాకు దర్శించేలాగా మాకు అవకాశాన్ని కల్పించావు కదా. అలా మమ్మల్ని నువ్వు అనుగ్రహించావు. నీ భక్తుల యొక్క ప్రతి కుటీరానికి, ఇక్కడ కుటీరం అంటే మనస్సు, ప్రతి భక్తుడి యొక్క హృదయంలోనూ కూడా నిలిచి ఉండేటువంటి ఓ భగవంతుడా, ఓ పరమేశ్వరుడా, ఈనాడు గురువుగా కూడా నువ్వు నీ యొక్క స్థితిని నాకు తెలియజేశావు, నన్ను పరిపాలన చేశావు. అటువంటి నన్ను బ్రోచినటువంటి స్వామి, నీ భక్తులందరినీ కూడా కరుణించడం కోసం నువ్వు వెంటనే మేలుకో, ఆ శయ్య దిగిరా, అందరినీ కూడా కరుణతో నువ్వు పాలించు అని ఈ భావం వచ్చేలాగా ఈ పాసురాన్ని గానం చేయడం అనేది జరిగింది.